హాయ్ ఫ్రెండ్స్! ఈ సంవత్సరం అయితే మా గ్రామంలో మేము చేసుకోబోయే రాజుల పండగ కోసం అయితే మా కుర్రాళ్ళైతే హుషారుగా ఉన్నారు. అలాగే ఉదయాన్నే చూడండి మా బావగారు ఆటో దగ్గర అయితే టెంట్ సామాన్లన్నీ మేమైతే పండగ ప్లేస్ దగ్గరికైతే తీసుకెళ్ళిపోతున్నాము. అలాగే వెనకతల ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మా అల్లుడైతే కర్రలు కూడా ఏసేస్తున్నాడనమాట పొయ్యిలోకి. అలాగే ఆటో అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఆటో ఖాళీ లేక మొత్తానికైతే డ్రమ్ ఒకటి మిగిలిపోయింది. డ్రమ్ అయితే చేతుల మీదే పట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాము. అలాగే మాకైతే ఎప్పుడు మేము రాజుబాబు పండగ ఒక పెద్ద మామిడి చెట్టు కింద అయితే చేసుకునేవాళ్ళం. ఆ చెట్టు పడిపోవడం వల్ల ఈ సంవత్సరం అయితే వంటల ప్లేస్ అయితే మారిపోయింది. ఈ సంవత్సరం నుంచి అయితే ఈ చింత చెట్టు కిందే ఇంకా మా వంటలు. మాకి ఆ పెద్ద మామిడి చెట్టు పడిపోవడం వల్ల ఏంటంటే ఇంకో దాంతో అయితే మాకు పని పడింది. ఈ టెంట్ అనేది అయితే ఇప్పటిదాకా మేము ఎప్పుడు రాజుబాబు పండుగలో వాడలేదు. ఆ మామిడి చెట్టు పడిపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మేము ఈ టెంట్ ప్రతి సంవత్సరం వేయాల్సిందే. మధ్యాహ్నం వంటల కోసం అయితే మా కుర్రోళ్ళంతా బిజీగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి మా పిన్ని, మా అక్కలంతా గుమ్మడికాయలు అయితే మాకు చెక్కి పెడుతున్నారు. అలాగే బాబాయ్ ఏమో అల్లము, అన్నయ్య ఏమో ఉల్లిపాయలు, కొడుకున బామర్ది వచ్చేసి పచ్చిమిర్చి కోస్తున్నారు. అలాగే బాబాయ్ ఏమో మధ్యాహ్నం వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే ఈ కాయలు అయితే కట్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం మాకి స్పెషల్ కర్రీ అన్నమాట ఈ సారుకూరన బొచ్చు చేపలు కూడా ఉంది. అలాగే ఈ సారుకూర కోసం అయితే మా కుర్రోళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. మంచి ఊబలో దిగేసి ఈ కూర అంతా కోసారనమాట. చూస్తున్నారు కదా ఊబ నుంచి ఎలా బయటికి తేలుతున్నారు. అలాగే చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అతి త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో రాజుబాబు పండుగ కోసం అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.